వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు పాయసం చేయబోతున్నానండి. పెసరపప్పు పాయసాన్ని ఫస్ట్ పెసరపప్పును ఇలా నీళ్ళతో కడిగి ఉంచుకోవాలండి. తర్వాత ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. పెసరపప్పు వేయించుకోవడానికి తగినంత నెయ్యిని వేసుకొని పెసరపప్పును వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెసరపప్పును వేయించుకుంటే పాయసం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేయించుకోవాలండి పెసరపప్పును. ఇలా వేయించుకున్న పెసరపప్పులోకి మనం తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలండి. పెసరపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. అలా ఉడికిన తర్వాత బెల్లంను మన టేస్ట్కు తగినంత సరిపోయినంత బెల్లంను వేసి కరిగించుకోవాలండి. బెల్లం బాగా కరిగిన తర్వాతనే కాంచి చల్లార్చిన పాలను వేసి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాదాము కాజుని వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు పాయసం బాగా చిక్కగా అవుతుందండి. అప్పుడు ఎండు కొబ్బరి తురుముకొని పెట్టుకోవాలండి. ఈ పొడిని కూడా ఈ పాయసంలోకి వేసుకోవాలండి. తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంతేనండి, పాయసం ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఈ పాయసంలోకి వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేసి కలుపుకోవాలండి. మీరు చేసుకోండి. థ్యాంక్స్ అండి.